అందరికీ నమస్కారం అండి. మొదటిగా అందరం స్థిర సుఖాసనంలో కూర్చుందాము. మనస్సుకు స్థిరత్వం, శరీరానికి సుఖం. క్రింద కూర్చొని ధ్యానం చేయగలిగే వాళ్ళు క్రింద కూర్చొని 2 కాళ్ళు మడుచుకొని ధ్యానం చేయండి. చైర్ మీద కూర్చొని ధ్యానం చేయాలి అని అనుకునే వాళ్ళు కాళ్ళు 2 నేలకు ఆనించి 2 చేతులు కూడా ఒడిలో పెట్టుకొని ఒక చేతి వేళ్ళు ఇంకో చేతిలో పెట్టుకొని లాక్ చేసుకోండి. ఇప్పుడు ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చుకుంటూ నోటి ద్వారా గాలిని బయటికి విడిచిపెడదాం. ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చుకుంటూ నోటి ద్వారా గాలిని బయటికి విడిచిపెడదాం. ఇలా 3 సార్లు చేద్దాం. ఇకపై ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే గాలిని బయటకు విడిచిపెడదాం. ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటూ ముక్కు ద్వారా బయటకు విడిచిపెడదాం. ఈ ప్రక్రియను గమనిద్దాం. శ్వాసను లోపలికి తీసుకోవటాన్ని, బయటకు విడిచిపెట్టడాన్ని గమనిద్దాం. దీన్ని శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటారు. శ్వాస మీద ధ్యాస. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. మెల్లగా సహజమైన శ్వాసను తీసుకుందాం. శ్వాసను బలవంతంగా తీసుకోకుండా సహజమైన శ్వాసను తీసుకుందాం. ఈ సహజమైన శ్వాసను గమనిద్దాం. శరీరాన్నంతా కూడా రిలాక్స్ చేసుకుందాం. తల భాగాన్ని, ముఖ భాగాన్ని, గొంతు భాగాన్ని, భుజాలను, ఛాతీ భాగాన్ని, పొట్ట భాగాన్ని, నడుమ భాగాన్ని, పిరుదులను, కాళ్ళను, చేతులను, మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేసుకుందాం. సహజమైన శ్వాసను తీసుకుంటూ మన ధ్యాసను ఈ శ్వాసపై పెడదాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. ఇకపై నేను చెప్పేదంతా కూడా వింటూ మీ మనసులో అనుకోండి. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను
ఆత్మనైన నేను సర్వశక్తివంతురాలను. ఆత్మనైన నేను సర్వశక్తివంతురాలను. నా యొక్క మనస్సు స్థిరంగా ఉంది. నా మనసు కేవలం ఆత్మనైన నా యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటుంది. నా మనసు కేవలం నా ఆజ్ఞపై నడుచుకుంటుంది. ఆత్మనైన నేను నా శరీరానికి, మనస్సుకి, బుద్ధికి యజమానురాలని. నేను చాలా శక్తివంతురాలిని. నన్నెవరు భయపెట్టలేరు, బాధ పెట్టలేరు, మోసం చేయలేరు, నాకెవరు కీడు తలపెట్టలేరు. ఆత్మనైన నేను చాలా శక్తివంతురాలిని. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా లోపల దివ్యశక్తి ప్రసరిస్తుంది. అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్నటువంటి విశ్వశక్తి మహాదేవుని యొక్క అభయహస్తం ద్వారా, ఆంజనేయ స్వామి యొక్క అభయహస్తం ద్వారా నా సహస్రారం గుండా నా శరీరంలోనికి మెల్లగా ప్రవేశిస్తుంది. నా శరీరం మొత్తం కూడా గోల్డెన్ ఎనర్జీతో నిండి ప్రకాశవంతమై ధగధగ మెరుస్తుంది. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అందువల్ల నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను. అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ నా సహస్రారం గుండా లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ పైన పడి గోల్డెన్ ఎనర్జీ శక్తితో నిండి ఎలాంటి చెడు కణాలు ఉన్నా, ఎలాంటి బ్రెయిన్కి సంబంధించిన సమస్యలున్నా, ఎలాంటి ట్యూమర్స్ ఉన్నా, మతిమరుపు సమస్యలున్నా, వాటన్నింటికీ కారణమైనటువంటి చెడు కణాలను, మూల కణాలను నశింపచేసి ఆరోగ్యవంతమైన బ్రెయిన్గా తయారు చేసింది. నా యొక్క బ్రెయిన్ ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతమైంది.
మతిమరుపు సమస్యలు పోయి ఎటువంటి అనారోగ్యపు కణాలు లేకుండా అద్భుతమైన శక్తిని పుంజుకొని ఆరోగ్యవంతమైన బ్రెయిన్గా యాక్టివ్గా తయారైంది. మెల్లగా ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తి నా తల భాగం ద్వారా ముఖ భాగంలోనికి ప్రవహిస్తూ ముఖ భాగంలో ఉన్న ప్రతి అవయవాన్ని తడుపుతూ ఎలాంటి చెడు కణాలు ఉన్నా ఆ చెడు కణాల ద్వారా వ్యాపించిన ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆ కణాలన్నింటినీ దహింపజేసి నల్లటి పొగ రూపంలో ఈ అనంత విశ్వంలోనికి మెల్లగా కలిసిపోతుంది. సైనోసైటిస్, ఎలర్జీ లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కారణమైన మూల కణాలను వేళ్లతో సహా పెకిలించి ప్రతి క్షణం సహజమైన శ్వాసను తీసుకునే విధంగా నా శ్వాస ప్రక్రియ మెరుగుపడింది. నా కంటి చూపు మెరుగుపడింది. నా వినికిడి శక్తి పెరిగింది. నోటికి సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా, ఎటువంటి క్యాన్సర్ కణాలు ఉన్నా అవన్నీ కూడా ఈ గోల్డెన్ ఎనర్జీ శక్తిని తట్టుకోలేక మాడి మసయ్యి నల్లటి పొగ రూపంలో ఈ అనంత విశ్వంలోకి కలిసిపోయి ఆరోగ్యవంతమైన అవయవాలు కలిగిన ముఖభాగంగా తయారయ్యింది. ఆ గోల్డెన్ ఎనర్జీ మెల్లగా నా గొంతు భాగాన్ని తడుపుతూ గొంతులో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథుల యొక్క పనితీరును మెరుగుపరిచింది. ఆ ప్రకాశవంతమైనటువంటి శక్తికి గొంతు భాగంలో ఉన్న చెడు కణాలన్నీ నశించిపోయి ఆరోగ్యమైనటువంటి గొంతు భాగంగా తయారయ్యింది. థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు పూర్తిగా మెరుగుపడి సరైన సమపాలల్లో హార్మోన్లను విడుదల చేసే విధంగా అద్భుతంగా తయారైంది. మెల్లగా ఆ గోల్డెన్ ఎనర్జీ నా గుండె భాగాన్ని చేరుకొని ఎటువంటి చెడు కణాలు ఉన్నా, ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నా వాటిని కరిగించి అద్భుతంగా రక్తం సరఫరా చేస్తూ ఆరోగ్యవంతమైనటువంటి కండరాలను కలిగి గుండె ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. నా గుండె ఇప్పుడు గోల్డెన్ ఎనర్జీ శక్తిని కలిగి అద్భుతంగా ఆరోగ్యంగా పనిచేస్తుంది. నా గుండె అద్భుతంగా క్రమ పద్ధతిలో కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్యలన్నీ కూడా పోయి ఆరోగ్యవంతమైనటువంటి ఊపిరితిత్తులుగా రూపుదిద్దుకున్నాయి. ఆ గోల్డెన్ ఎనర్జీ మెల్లగా నా పొట్ట భాగాన్ని చేరుకుంది. జీర్ణ వ్యవస్థలో ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు కారణమైనటువంటి కణాలన్నీ కూడా ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తిని తట్టుకోలేక మాడి మసయి నల్లటి పొగ రూపంలో బయటకొచ్చి ఈ అనంత విశ్వంలో కలిసిపోతుంది. ఎటువంటి జీర్ణ సంబంధిత సమస్యలున్నా అవన్నీ పోయి పొట్ట మొత్తం ఆరోగ్యంగా తయారవుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడింది. నచ్చిన ఆహారం సమపాలల్లో తినగలిగే శక్తి పెరిగింది. ఆ గోల్డెన్ ఎనర్జీతో పూర్తిగా నింపబడి ఉన్నటువంటి నా లివర్ ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. ఆ గోల్డెన్ ఎనర్జీ నా కిడ్నీలోకి ప్రవేశించడం ద్వారా
ప్రకాశవంతమై ఆరోగ్యవంతమైనటువంటి కిడ్నీలుగా తయారయ్యాయి. నా కిడ్నీల యొక్క పనితీరు మెరుగుపడింది. నా గర్భాశయం మొత్తం కూడా ప్రకాశవంతమై మెరుస్తుంది. ఎలాంటి చెడు కణాలు ఉన్నా, ట్యూమర్స్ లాంటివి ఉన్నా అవన్నీ కూడా, ఆ వ్యాధికి కారణమైన కణాలన్నీ కూడా గోల్డెన్ ఎనర్జీ శక్తికి తట్టుకోలేక మలమాడి పొగ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆరోగ్యవంతమైన గర్భాశయంగా తయారైంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా బిడ్డకు జన్మనివ్వడానికి కావలసినటువంటి అద్భుతమైన వాతావరణం నెలకొంది గర్భాశయంలో. నా గర్భాశయం అంతా కూడా ఆరోగ్యంగా తయారైంది. నా బిడ్డకు జన్మనివ్వడానికి కావలసిన అద్భుతమైన వాతావరణం తయారైంది. చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల్లో ఉన్న కల్ముషం మొత్తం కూడా బయటకు పోయి గోల్డెన్ ఎనర్జీతో పూర్తిగా నిండి ఉన్నాయి. నా శరీరంలోని కండరాలన్నీ ఆరోగ్యంగా బలంగా తయారయ్యాయి. ఎముకలన్నీ పుష్టిగా ఆరోగ్యంగా తయారయ్యాయి, దృఢంగా తయారయ్యాయి. నా చర్మం మొత్తం బిగుతుగా ఆరోగ్యంగా ప్రకాశవంతమై మెరుస్తుంది. నల్లటి ఒత్తైన ఆరోగ్యవంతమైన కురులతో ఆకర్షణీయమైన శరీరాకృతితో నేను నిత్య నూతన యవ్వనంగా కనిపిస్తున్నాను. శరీరంలో కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తల నొప్పులు వంటి నొప్పులన్నీ కూడా పటాపంచలైపోయాయి. నేను చలాకీగా నడవగలుగుతున్నాను. ఎటువంటి నొప్పులు లేకుండా నేను చలాకీగా నడవగలుగుతున్నాను. నా పనులన్నీ కూడా నేను చాలా యాక్టివ్గా చేయగలుగుతున్నాను. నేను బద్ధకాన్ని విడిచిపెట్టి నా రోజును ఎంతో అద్భుతంగా గడుపుతున్నాను. ఇకపై నేను ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ఇతరులపై ఆధారపడకుండా నా పనులు నేను చేసుకుంటాను. నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ విసిగిపోకుండా వాళ్ళని అర్థం చేసుకుంటూ ఈ జీవితాన్ని అద్భుతంగా జీవిస్తాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నా ఈ ఆత్మకు చోటిచ్చిన ఈ శరీరానికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ అనంత విశ్వశక్తిని నా శరీరంలోనికి గ్రహిస్తూ ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటూ ఈ శరీరాన్ని కాపాడుకునే బాధ్యతను నేను తీసుకుంటున్నాను.
ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను హక్కున చేర్చుకొని సత్ప్రవర్తనను కలిగించి ఈ ధ్యాన మార్గంలో నన్ను నడిపిస్తున్నటువంటి ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆత్మనైన నేను సర్వశక్తివంతురాలను, ఆరోగ్యవంతురాలను, ఆనందవంతురాలను, సౌభాగ్యవంతురాలను, ఐశ్వర్యవంతురాలను. I'm happy, I'm healthy, I'm rich, I'm powerful, I'm confident, I'm successful, I'm brave, I'm brilliant, and I'm enlightened soul. ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు కంటిన్యూ చేయండి. నిద్రపోవాలనుకునే వాళ్ళు నిద్రపోండి. ధ్యానం ఆపాలి అనుకునే వాళ్ళు 2 చేతులు కూడా రబ్ చేసి కంటిపై పెట్టుకొని ఒక్క క్షణం 2 కనుబొమ్మల మధ్య దృష్టిని కేంద్రీకరించి ఆ తర్వాత చేతులు తీసి చేతులను చూసుకోండి. ఈ ధ్యాన పద్ధతి మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటే, మీలాగే మరికొందరికి ఉపయోగపడాలన్న ఉద్దేశం మీకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.